హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంజరంతో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. జనరల్గా ఈ వంజరం ఫిష్తో ఎక్కువగా ఫ్రై చేస్తూ ఉంటారు, పులుసు అనేది చాలా తక్కువ చేస్తూ ఉంటారు. కానీ నేను ఈరోజు చూపించే విధంగా మీరు కానీ ట్రై చేశారంటే ఈ ఫిష్తో ఇంకెప్పుడు పులుసే చేసుకుంటారు, ఫ్రై జోలికి వెళ్ళరు, అంత టేస్ట్ ఉంటుంది. అలాగే దీని యూజెస్ కానీ మీకు కానీ తెలిసాయి అంటే ఈ ఫిష్ తినకుండా ఉండలేరు. దీనిలో ఎక్కువ మోతాదులో ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది. ఎవరికైతే ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి కీళ్ళ నొప్పులు, వాపులు రావడము, అలాగే బోన్ వీక్ అవ్వడం లాంటివి జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ఏజ్తో సంబంధం లేకుండా బోన్ వీక్నెస్ వస్తుంది. అలాగే మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది. మన బ్రెయిన్ హెల్దీగా ఉండటానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్గా ఉన్న ఫిష్ ఇది. సో ఎవరికైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళు ఈ ఫిష్ తినడం మాత్రం అస్సలు మానకండి, వీక్లీ వన్స్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 600 గ్రామ్స్ ఫిష్ తీసుకున్నాను. అందులో బాగా వాష్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్కి కావాల్సిన మెంతులు, ఆవాల పొడి రెడీ చేసుకుందామండి. దీనికి కాను నేను 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఈ మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లేదు అంటే మనము లైట్గా ఫ్రై చేసామంటే మెంతుల్లో చేదు అనేది ఉంటుంది కదా, దానివల్ల కర్రీ అనేది చేదు వస్తుంది. కాబట్టి బాగా వేగేదాకా నేను ఇక్కడ చూపిస్తున్నంత వరకు వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నామంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. కొంచెం తక్కువగా తీసుకోవాలి ఆవాల్ని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని అవి చిటపట అనేటప్పుడు దించుకొని వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని లాస్ట్లో మనం వేసుకుంటాము. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాతనే ఆవాలు వేసుకోవాలి, లేదనుకో కర్రీ అనేది చేదు వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ కరివేపాకు అంతా బాగా కొంచెము ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో 2 మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి. ఇక్కడ నేను టమోటా అనేది మీడియం సైజులో ఒక 2 తీసుకున్నాను. మీరు పెద్ద సైజు అయితే ఒకటి సరిపోతుంది, ఎందుకంటే చింతపండు పులుసు తీసుకున్నాం కాబట్టి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కలకి ఉప్పు, కారం, పసుపు కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను తీసుకునింది 600 గ్రామ్సే కాబట్టి 600 గ్రామ్స్కి పర్ఫెక్ట్గా ఈ కొలత అనేది సరిపోతుంది. కారము, పసుపు అనేది సరిపోతుంది. అలాగే సాల్ట్ కావాలంటే మీరు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ పెంచుకోవచ్చు. మేము కొంచెం సాల్ట్ తక్కువగా తింటాం కాబట్టి నేను వేసిన మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువగా కావాలన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పెంచుకోండి. అలాగే ఇక్కడ టమోటా అనేది బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అండి. బాగా మెత్తగా అవ్వాలి, ప్యూరీలాగా. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఈ గుజ్జును కూడా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ గుజ్జు అంతా బాగా ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి. అలా ఉడికిన వాటిల్లో మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ చేపల్లో ఉన్న నీరంతా ఊరి అలాగే ఆ పులుసులో ఆ చేప ముక్కలు అనేది బాగా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు దాన్ని ఎటువంటి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మగ్గించుకోవాలి బాగా. అలా మగ్గిన వాటిని మనము గరిటె పెట్టి తిప్పకూడదు, ఇలా బౌల్ పట్టుకొని తిప్పుకోవాలి. గరిటె పెట్టామంటే చేప ముక్క అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకు మనము బౌల్తోనే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత
నేను ఇక్కడ మ్యాగ్నెట్ చేసి పెట్టిన చేప ముక్కల్లో లాస్ట్లో కారం ఉంటే ఆ కారంలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో కలిపానండి. లైట్గా యాడ్ చేసుకోవాలి వాటర్, ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఎక్కువగా యాడ్ చేసాము అంటే మళ్ళీ పులుసు అనేది నీళ్ళగా అయిపోతుంది. కొంచెం తిక్కుగానే ఉంచుకోవాలి, ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఇలా కలుపుకొని బాగా మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది కర్రీలో నుంచి సపరేటు అవుతుంది అనే టైంలో మనము ఇక్కడ మెంతులు ఆవాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా పొడి వేసుకున్న తర్వాత బౌల్ పట్టుకొని బాగా ఈ పొడి లోపలికి స్ప్రెడ్ అయ్యేంత వరకు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత పొడి అనేది కొంచెం పైన లైట్గా ఉంది కదండి, దాన్ని మనము స్పూన్ పెట్టుకొని మొత్తము లోపలికి స్ప్రెడ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతేగాని లోపలికి పెట్టి కలపకూడదు. ఇలా పొడి వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనము ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. అంతేనండి, కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.